ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీ మండూకరుషయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. మాండిక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేతంగా అధ్యయనం చేసుకుంటున్నాము. అద్వైత అధ్యయన భారతి అధ్యయనం శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత మాండుక్య ప్రకరణం అయమాత్మా బ్రహ్మ అద్వైతామృతవర్షాయ శృత్యాకాశ విహారిణే చిద్ఘనాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమః. ఆగమ ప్రకరణం తొలి ప్రకరణం జీవ బ్రహ్మైక్య నిరూపణం. ఇందులో ఏడవ మంత్రమైనటువంటి నా అంతఃప్రజ్ఞ నా బహిష్ప్రజ్ఞం అనే దానిని చాలా లోతుగా వివరించుకుని దానికి సంబంధించినటువంటి 9 కారికలలో 5 కారికలను చూస్తున్నాం. 10, 11, 12, 13, 14. ఈనాడు 15, 16 కారికలను, రేపు 17, 18 కారికలను పూర్తి చేయాలని సంకల్పం. భగవద్ అనుగ్రహము, శంకర భగవత్పాదుల కరుణ ఆ ప్రకారంగా జరుగుతుంది. 47వ భాగంగా అధ్యయనం చేసుకుంటున్నాము. 15వ కారిక. దీనికి పూర్వరంగం ఏమిటంటే, ఎప్పుడు నిశ్చయ జ్ఞానం కలిగి ఒక సాధకుడు తురియాన్ని తెలుసుకుంటాడు కదా నిశ్చిత భవతి. ఎప్పుడు నిశ్చయ జ్ఞానం కలుగుతుంది అనే విషయాన్ని అడిగారు. దానికి సమాధానంగా ఈ శ్లోకం వస్తోంది. అన్యథా గృహ్ణతః స్వప్నో నిద్రాతత్వమజానతః విపర్యాసే తయో క్షీణే తురీయం పదమశ్నుతే. అన్యథా గృహ్ణతః స్వప్నో నిద్రాతత్వమజానతః విపర్యాసే తయో క్షీణే తురీయం పదమశ్నుతే. ఎప్పుడు పొందుతాడు ఒక సాధకుడు తురియ పదాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని ఎప్పుడు పొందుతాడు అనేటటువంటి ప్రశ్నకు అవతారికలో ఉన్నదానికి భగవత్పాదుల వారి గురుగారు మన గౌడపాదుల వారు రాసినటువంటి కారిక సమాధానం. తురీయం పదం అశ్నుతే. తురియం అనే పదాన్ని పొందుతారు. అశ్నుతే అంటే పొందుచున్నాడు. ఎప్పుడు? తయోహు క్షీణే. అవి క్షీణించిన పిదప. ఏవి క్షీణించే పిదప? రెండు. తయోహు అంటే ద్వివచనం. తయోహు క్షీణే, అవి క్షీణించిన పిదప. విపర్యాసే, విపర్యాసల యొక్క ఎఫెక్ట్ లేకుండా ఉన్నప్పుడు విపర్యాసే తయోహు క్షీణం. విపర్యాసాలంటే ఫాల్స్ మిస్కన్సెప్షన్స్ అండ్ ఫాల్స్ ఐడియాస్. అవేమిటి? రెండు రకాలు. అన్యథా గ్రహణత స్వప్న. స్వప్నంలో అన్యథా గ్రహణము. స్వప్నమనగానేమి? స్వప్నమనగా జాగ్రత్త స్వప్న అవస్థలు రెండు స్వప్నము. నిద్రాతత్వం. నిద్రయందు తత్వం, తురియమును, తత్వమును, స్వరూపమును అజానత తెలియకుండా. నిద్రయందు స్వరూప అగ్రహణము, స్వప్నమునందు అంటే కార్యములైనటువంటి విశ్వతేజస్సుల యందు అన్యథాగ్రహణము అనేటటువంటి విపర్యాసలు కలిగాయ్యా. ఈ విపరీత జ్ఞానము క్షీణే, క్షీణించగా తయోహ విపర్యాస క్షీణే తురియం పదమశ్నుతే.
తురియం అనే పదాన్ని పొందుతాడు. ఎప్పుడు పొందుతాడు? ఎప్పుడైతే విపర్యాస పోతుందో అప్పుడు తురియాన్ని పొందుతాడు. ఏమిటి విపర్యాస? తత్వాన్ని తెలియకుండా ఉండడము నిద్రయందు అంటే సుషుప్తి యందు, అన్యథా గ్రహణము స్వప్నమునందు అంటే కార్యములైన జాగ్రత్త స్వప్నములయందు, విశ్వ తేజస్సులయందు ఎప్పుడు అవి క్షీణించిపోతాయో ఈ విపర్యాసలు, విపరీత జ్ఞానాలు, అప్పుడు తురియం అనే పదాన్ని పొందుతాడు అంటూ చెప్తున్నారు. ఓకే. ఇక్కడ శ్లోకంలో మనకు తయోహ్ అని ఉంది, విసర్గ ఉంది. క్షీణే అని వచ్చినప్పుడు ఎప్పుడైనా క్ష కనిపిస్తే దాని ముందున్న విసర్గను పూర్తిగా పలకాలి, సంధి చేసే అవకాశం ఉండదు. తయోహ్ క్షిణే, తయో క్షీణే అని చెప్పకూడదు. తయోహ్ అనేది పూర్తిగా పలకాలి విసర్గని. అది వ్యాకరణం తాలూకా రూల్. జస్ట్ రిమైండింగ్ యూ అబౌట్ దట్ రూల్. షుడ్ బి కంప్లీట్లీ ప్రొనౌన్స్డ్. ఓకే. కదా మీన్స్ ఎప్పుడు. వెండస్ తురియ నిశ్చిత భవతి, ఎప్పుడు తురియే నిశ్చిత భవతి. స్పిరిచువల్ సీకర్, వెన్ హీ విల్ బి కన్విన్స్డ్ దట్ హీస్ తురియం, నేనే తురియమని ఎప్పుడు ఆయన అనుభవాన్ని పొందుతాడు. నిశ్చిత అంటే నిశ్చయ జ్ఞానవాన్ భవతి ఇత్యర్థ. నిశ్చిత అంటే ఏమిటి? నిశ్చయము కలిగినవాడు. నిశ్చయము కలిగినవాడు అంటే ఏమిటి? ఏ నిశ్చయము? సినిమాకి వెళ్ళాలా వద్దా, అదే నిశ్చయము. నిశ్చితమైన జ్ఞానమును కలిగిన వాడైన ఎప్పుడు అవుతాడు? నిశ్చయ జ్ఞానవాన్ భవతి ఇత్యర్థ. నిశ్చిత అనేదానికి అర్థం. ఓకే. టురియం అంటే ఏమిటి? దాట్ విచ్ ఇస్ ఫ్రీ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ మిస్కన్సెప్షన్. తయోహ్ క్షీణే, తయోహ్ ఈ రెండు, విపర్యాసే క్షీణే ఈ రెండు విపర్యాసలు ఏమిటవి? ఒకటి అన్యథాగ్రహణము, మిస్కన్సెప్షను. రెండవదేమిటి? అగ్రహణము, ఇగ్నరెన్స్. Ignorance and misconception, when both these are driven away, you will experience the turiyam. Okay. As long as I have ignorance and misconception, అగ్రహణము అన్యథాగ్రహణము ఉన్నంత వరకు ఐ విల్ బి ఎయిదర్ విశ్వ ఆర్ తేజస ఆర్ ప్రాజ్ఞ, ఈ మూడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటాను. ఎప్పుడు? ఎంతవరకు అయితే యావత్ అజ్ఞానం భవతి తావత్ అవస్థాత్రయం భవతి. అంటే విశ్వ తేజస ప్రాజ్ఞ అనే అవస్థలలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాను. ఐ విల్ బి గోయింగ్ రౌండ్ అండ్ రౌండ్ ఇన్ దిస్ ఓన్లీ. దీనికి కఠోపనిషత్తులో ఒక మంచి మంత్రము గలదు. దానిని ఒకసారి మనము చూద్దాం. కైవల్యోపనిషత్తు. సయేవ మాయా పరిమోహితాత్మా శరీరమాస్తాయ కరోతి సర్వం శ్రీ అన్నపానాది విచిత్ర భోగై సయేవ జాగ్రత్ పరితృప్తిమేతి. సహయేవా ఇతడే, ఈ తురియమే, మాయా పరిమోహితాత్మ, మాయ చేత పూర్తిగా కప్పబడిన వాడై, మోహించబడిన వాడై, శరీరం ఆస్తాయ శరీరమునందు ఉంటూ, కరోతి సర్వం అంతయును చేస్తూ ఉంటాడు. ఏమిటేమిటి చేస్తాడు? స్త్రీ అంటే స్త్రీ సుఖము, అన్నపానాది విచిత్ర భోగై సయేవ జాగ్రత్త పరితృప్తిమేతి. జాగ్రత్తలో స్త్రీ అన్నపానాది విచిత్రమైన భోగములను శరీరమాస్తాయ సర్వం కరోతి మాయా పరిమోహితాత్మ సహయేవా. తుర్యంలోనే ఈ అనుభవము జాగ్రత్త అవస్థలో మిథ్యగా తెలుస్తోంది. స్వప్నే సజీవ, సేమ్ జీవుడే స్వప్నే సుఖ దుఃఖ భోక్త, సుఖాన్ని దుఃఖాన్ని స్వమాయయ కల్పిత జీవలోకే, తన యొక్క మాయ చేత కల్పించినటువంటి ఆ స్వప్నమునందు సుఖ దుఃఖములను భోక్త అనుభవిస్తాడు. సుషుప్తి కాలే సకలే విలీనే, సుషుప్తి కాలమునందు సకలము విలీనము కాగా, నా అంతఃప్రజ్ఞ నా అంతఃప్రజ్ఞం
న బహిష్ప్రజ్ఞం. న కంచన కామం కామయతే, న కంచన స్వప్నం పశ్యతి. తమోభిభూత, తమస్సు చేత పూర్తిగా కూడుకున్నవాడై ఉంటాడు. సుఖరూపమేతి, ఆనందరూపంగా ప్రజ్ఞాన ఘనంగా ఉంటాడు. పునశ్చ జన్మాంతర కర్మయోగాత్, పునశ్చ తిరిగి జన్మాంతర కర్మయోగాత్, పూర్వజన్మ పరిపాక ఫలము వలన జీవ ఏవ, ఈ జీవుడే స్వపితి ప్రబుద్ధ, ఈ స్వప్నము నుంచి బయటకు లేస్తాడు, ఈ నిద్ర నుంచి బయటకు లేస్తాడు. స ఏవ మాయా పరిమోహితాత్మా శరీరమాస్తాయ కరోతి సర్వం, శ్రియన్నపానాది విచిత్రభోగై స ఏవ జాగ్రత్ పరితృప్తిమేతి. స్వప్నే సజీవ సుఖదుఃఖభోక్తా స్వమాయయా కల్పిత జీవలోకే. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ వర్ణించారు. సుషుప్తి కాలే సకలే విలీనే తమోభిభూత, కేవలము అగ్రహణంతోనే ఉంటాడు, అజ్ఞానంతోనే ఉంటాడు. సుఖరూపమేతి. పునశ్చ, ఒకవేళ జన్మాంతర కర్మయోగాత్, పూర్వకర్మ పుణ్యఫలము గాని ఉన్నట్లయితే, ఏష ఏవ జీవ, ఈ జీవుడే, ఏష జీవ, ఈ జీవుడే యోగాత్యేవ, సహ ఏవ, అతడే స్వపితి ప్రబుద్ధ, మళ్ళీ ఆ స్వప్నం నుంచి ప్రబోధమును కలిగి ఉంటాడు. టు కైవల్యోపనిషత్తు బోధించింది. అదే ఇక్కడ కూడా చెప్తున్నారు. ఎప్పుడైతే ఈయన ఈ విపరీతమైనటువంటి భావనలతో, విపర్యాసేత అయోక్షీణే తురీయం పదమశ్నుతే తత్వం అజానత నిద్ర, అన్యథా గ్రహణత స్వప్న, అది రెండు కారణం. ఓకే. సో సెకండ్ హాఫ్ ఆఫ్ ది లైన్లో ఏం చెప్తున్నారు ఆయన? ఈ రెండు క్షీణించగా, తయోహు క్షీణే, దే ఆర్ కాల్డ్ విపర్యాస అన్నారు ఇక్కడ. విపర్యాస అంటే మిథ్యా పదార్థ అని అర్థం. మిథ్యా వస్తువులు, మిథ్యా పదార్థములనే విపర్యాస అనే టెక్నికల్ వర్డ్తో వాడారు. విపర్యాస మీన్స్ సూపర్ ఇంపోజిషన్. అధ్యాస తర్వాత అజ్ఞానము, అజ్ఞానము వలన అధ్యాస, అజ్ఞాన అజ్ఞానజనిత అధ్యాసనే విపర్యాస అంటారు. విపర్యాసలో రెండు అంశాలు ఉంటాయి, ఒకటి అజ్ఞానము, ఒకటి అధ్యాస. అజ్ఞానము అంటే పూర్తిగా ఏది తెలియకపోవడము. విపర్యాసలో రెండో భాగమైనటువంటి అన్యథా గ్రహణం అంటే దాని తాలూకా విపరీతమైనటువంటి భావనలు, అదే అధ్యాస. Okay, two unreal factors are there. What are they? The two unreal factors in Viparyasa. One is the there means mithya padartha or unreal factor. One is the ignorance, unreal factor. One misconception is the other one. Agrahanamu, anyatha grahanamu. Tayoh kshine. Tayoh purtiga palakali. Tayoh kshine. ఈ రెండు క్షీణించగా, when both of them are negated, and what are they? Self ignorance, అగ్రహణము, అన్యథా గ్రహణము లేక అత్యాస, సెల్ఫ్ మిస్కన్సెప్షను, అంటే నేనేమో విశ్వడు తైజసుడు అనే మిస్కన్సెప్షను. You can happily claim. What is that? Na antah prajñam, na bahish prajñam, na prajñana ghanam, turiyam ahamasmi. Therefore, what is required? Elimination of the viparyasa. What is viparyasa? Nidre tamobhiputaha, అంటే టోటల్ ఇగ్నరెన్స్. తర్వాత అన్యథా గ్రహణ, స్వప్నం, స్వప్నమునందు అన్యథా గ్రహణం, రెండు పోవాలి. అది బాగుంది. ఇక భాష్యంలోకి పోదాం. స్వప్న జాగరితయో, ఆయన అదే రాస్తున్నారు. స్వప్న జాగరితయో,
స్వప్న జాగ్రత్తులయందు అన్యథా గ్రహణత్వం తత్వం స్వప్నో భవతి. అన్యథా గ్రహణత తత్వం తత్వం గ్రహణత స్వప్నో భవతి. సరే, అన్యథా గ్రహణత తత్వం స్వప్నో భవతి. అది అన్యథా గ్రహణత తత్వం, తత్వమును వేరే విధముగా గ్రహించుట స్వప్న, స్వప్నమునందు భవతి ఉండును. వాట్ ఈస్ దట్ అన్యథా గ్రహణం? వేర్ ఇట్ విల్ అక్కర్? స్వప్న జాగరితయో, స్వప్న జాగ్రత్త స్థానములందు అన్యథా గ్రహణత తత్వం స్వప్నో భవతి. వాట్, హౌ ఇస్ ఇట్ ఐఎమ్ మిస్టేకింగ్? రజ్వాం సర్పహేవయ్యా, తాడుంది, తాడుని తాడని తెలుసుకోలేకుండా సర్పం అనుకుంటున్నావు కదా. అలాగే ఈ తురియాత్మను, ఆత్మను తెలుసుకోకుండా స్వప్న జాగ్రత్తములలో విశ్వడు తేజస్సుడు అనేటటువంటి అన్యథా గ్రహణాన్ని కలిగి ఉంటావు. ఈ రెండిటినీ కలిపి నేను ఒక్కటే పదంతో చెప్తాను. ఆ పదము పేరు స్వప్నము. డ్రీమ్, వేకర్ డ్రీమ్ అండ్ ద డ్రీమర్ డ్రీమ్. వేకర్ డ్రీమ్ అంటే విశ్వడు, డ్రీమర్ డ్రీమ్ అంటే తైజసుడు. ఈ రెండు కూడా డ్రీమ్ ఏంద్రా నాన్న. స్వప్న భవతి. అమ్మా, నిద్రాతత్వం అజానత. నిద్రలో ఏమిటవుతుందండి? తత్వం తురీయ తత్వము, స్వరూపతత్వము, స్వరూప జ్ఞానము. అజానత తెలియకపోవటము, పూర్తిగా అగ్రహణము. త్రిషు అవస్థాసు తుల్య. ఇక్కడ త్రిషు ఎక్కడ, తిసృషు ఎలా వచ్చాయి? రెండు స్వప్నావస్థలు, ఒకటి నిద్రావస్థ. రెండు స్వప్నావస్థలు కార్యాలు, నిద్రావస్థ కారణము. రెండు స్వప్నావస్థలు ఏమిటి? స్వప్న జాగ్రత్త. నిద్రావస్థ ఏమిటి? సుషుప్తి. ఈ మూడు తిసృషు అవస్థాసు, మూడు అవస్థల యందు నిద్రాతత్వం అజానత తుల్య. అంటే స్వరూప జ్ఞానము లేకపోవడం అనేది ఇట్ ఈస్ కామన్ టు త్రీ. వాట్ ఈస్ ఎడిషనల్ ఫర్ స్వప్న అండ్ జాగ్రత్తయో? అన్యథాగ్రహణం. అన్యథాగ్రహణత. అన్యథాగ్రహణం అనేది అడిషనల్ సూపర్ ఇంపోజిషన్ ఆర్ మిస్కన్సెప్షన్ ఇన్ స్వప్న జాగ్రత్తయో. బట్ అజానత తత్వం నిద్ర అండ్ స్వప్న తిసృషు అవస్థాసు తుల్య. మూడు అవస్థల యందు ఒక్కటే. స్వప్న నిద్రయో తుల్యత్వాత్ విశ్వతైజసయో ఏకరాశిత్వం. స్వప్నము, నిద్ర, what is common between them? Both are karyas, both are the effect, both have anyatha grahana, both have got the adhyasa, both are superimpositions. Who are they? Vishwa tejasayoh, Visudu tejasulayandu తుల్యత్వాత్ ఒకటే ఉండవలన. ఏమిటి? స్వప్న నిద్రయో, వాళ్ళ యందు స్వప్నము అన్యథాగ్రహణం ఉన్నది, అగ్రహణము కూడా ఉన్నది. స్వప్నంలో అంటే ఈ విశ్వతేజస్సులు అనేటటువంటి అవస్థల యందు స్వప్నము అంటే అన్యథాగ్రహణము, నిద్ర అంటే అగ్రహణము అనేటటువంటివి అన్నీ ఉన్నాయి. మూడు దోషాలు ఉన్నాయి వాడి దగ్గర. రెండు ఏమో కారణ సంబంధమైన, కార్య సంబంధమైనవి, ఒకటి కారణ సంబంధమైనది. ఒకటి కార్య సంబంధమైనటువంటి తైజస్సుడు, కార్య సంబంధమైనటువంటి విశ్వడు అనేటటువంటి ఫాల్స్ సూపర్ ఇంపోజిషన్, అధ్యాస లేక అన్యథా గ్రహణము, ప్లస్ నిద్ర లేక అగ్రహణము, తత్వం తెలియకపోవడము అనేటటువంటిది కూడా విశ్వతేజసయో, వీటి యందు తుల్యత్వాత్ ఒకటే అయి ఉండుట వలన. ఐ విల్ పుట్ దమ్ ఇన్ వన్ బాస్కెట్. ఏకరాశిత్వం, ఒక రాశిగా చేస్తున్నాను, ఒక రాశి అని చెప్పవచ్చు. ఏకరాశిత్వం కలిగి ఉన్నాయి అంటే ఐ విల్ పుట్ విశ్వ అండ్ తేజస ఇన్ వన్ బాస్కెట్ అండ్ దెన్ ది నిద్ర ఇన్ ది అదర్ బాస్కెట్ అండ్ అఫ్ కోర్స్ తురియ ఈజ్ వాట్ యు హ్యావ్ టు కంపేర్. దట్ ఈస్ ది సాధర్మ్య వైధర్మ్య విచారము చేస్తుంది. చూద్దాం ఒక్కసారి. స్వప్న జాగ్రత్తయో అంటే రెండు అవస్థల ఎందు, వేకింగ్ స్టేటు, డ్రీమింగ్ స్టేటు. అన్యథా గ్రహణం ఈస్ ద తత్వ ఇన్ దేర్. యూ హ్యావ్ టు హ్యావ్ దట్ అన్యథా గ్రహణం దేర్. తత్వం అన్యథా గ్రహణ. తత్వం మీన్స్ తురియం నేచర్.
తురియాన్ని ఏమనుకుంటున్నాడు వీడు? అన్యథాగ్రహణం. హీఈస్ మిస్టేకింగ్. సో తురియం ఈజ్ మై రియల్ నేచర్. ఇన్ ద వేకింగ్ అండ్ డ్రీమ్ స్టేట్ ఐ మిస్టేక్ ద తురియం యాజ్ ద విశ్వవేకర్ అండ్ ఐ మిస్టేక్ ద తురియం యాజ్ ద తేజస డ్రీమర్. Therefore, mistaking Turiyam as Vishwa and Tejasa takes place in Jagrat and Swapna. Tattvam anyatha grahana. Turiyam nature is mistaken. What is the how is the mistake happening? Rajvam sarpaiva. రజ్జు ఉంటూ ఉండగా అక్కడ సర్పహ అని సర్పం అని ఏ విధంగా భ్రాంతి చెందుతున్నాము అలాగే. సో వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ది రజ్జు? రజ్జు ఈజ్ ద తురియం. రజ్జు దృష్టాంతంలోని దాష్టాంతికంలో తురియం. సర్ప ఈజ్ ద విశ్వ తేజస. సర్ప ఇన్ ద దృష్టాంత ఈజ్ ఈక్వలెంట్ ద విశ్వ అండ్ తేజస. ది అన్యథా గ్రహణ అంటే ఒరిజినల్గా త్రాడైనటువంటిది అన్యథా వేరే విధముగా సర్పముగా భ్రాంతి చెందిందే. అలాగే ఒరిజినల్గా తురియమైనటువంటి నేను విశ్వడు తేజస్సుడు అనేటటువంటి అన్యథా గ్రహణం భ్రాంతి అత్యాసతో ఉన్నాను. అది ఈ మిస్కన్సెప్షన్ ఏమిటంటున్నామండి? స్వప్న అంటున్నాము. ఇదే నిద్ర. విశ్వ తేజస్సుల యందు ఈ అన్యథా గ్రహణము ప్లస్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి బీజరూప అగ్రహణము రెండూ కలిపి స్వప్న అంటున్నాను. గౌడపాదుల వారి విషన్లో వేకింగ్ స్టేట్ ఈజ్ ఆల్సో డ్రీమింగ్ స్టేట్. మనకు గౌడపాదాచార్యులకు స్వప్నం అనగా విశ్వడు అండ్ తేజస్సుడు టుగెదర్ ఈజ్ కాల్డ్ ది స్వప్న. ఫర్ జ్ఞాని వాట్ ఈస్ దేర్? జ్ఞాని ఈజ్ ద ఓన్లీ వేకర్. ఎవరండి ప్రబోధం కలిగిన వారు? జ్ఞాని గారు ఒక్కరే. అజ్ఞానులందరూ కలలు కంటున్నారు. ఒకప్పుడు విశ్వడుగాను, ఒకప్పుడు తేజస్సుడుగాను. డ్రీమ్ నెంబర్ 1 అండ్ డ్రీమ్ నెంబర్ 2 అండ్ దే ఆర్ రోమింగ్ బిట్వీన్ డ్రీమ్ నెంబర్ 1 అండ్ డ్రీమ్ నెంబర్ 2. ఒక్కొక్కసారి అలసిపోతారు. అలసిపోయి దే గో టు ద స్లీప్ ఆర్ నిద్ర వేర్ దెర్ ఇస్ నో అన్యథా గ్రహణ, ఓన్లీ అగ్రహణ ఈస్ దేర్. సో అజ్ఞాని స్వప్న 1 అండ్ స్వప్న 2 he will experience. That is what is called the jiva bhava. జీవభావమన్నా స్వప్నమన్నా విశ్వ తేజస్సులన్నా కార్యములన్నా అధ్యాస అన్నా అన్యథా గ్రహణమన్నా ఒక్కటే. నిద్ర నిద్రలో ఏమిటి? తత్వం అజానత. తత్వమే తెలియడం లేదు. టోటల్ ఇగ్నరెన్స్ అబౌట్ ద తురీయ తత్వం. అంటే స్పిరిట్ వేదాంత పరంగా నిద్ర అనగా స్పిరిచువల్ ఇగ్నోరెన్స్. వాట్ ఈజ్ నిద్ర? నాట్ ద వన్ దట్ వి డైలీ స్లీప్. రోజు మనం పడుకునేది కాదు. నిద్ర అనగా స్పిరిచువల్ ఇగ్నరెన్స్. ఆత్మతత్వము తెలియకపోవుటయే నిద్ర. ఆత్మతత్వమును తెలియక వేరేదో అనుకుని విశ్వ తేజస అనుభవాలలో కొట్టుమిట్టాడుతూ ఉండడమే స్వప్నము. శంకరాచార్య adds a very careful note here. Okay, that we have to see. నిద్రాతత్వం అజానత త్రిషు అవస్థాసు తుల్యా నారాయణ ఏమన్నారు? నిద్రాతత్వం అజానత త్రిషు అవస్థాసు తుల్యా. వాట్ ఈజ్ స్లీప్? స్లీప్ ఈజ్ స్పిరిచువల్ స్లీప్. అంటే వేదాంతపరమైన నిద్ర. ఇప్పుడు రాయండి మీరు. నిద్ర అనగానేమి? నిద్ర అనగా స్వరూప అజ్ఞానమునే నిద్ర ఎందురు. ఇది ఎప్పుడు ఉండును? త్రిషు అవస్థాసు తుల్య. తిసృషు అవస్థాసు మూడు అవస్థల యందు స్వరూప జ్ఞానము లేమి అనేటటువంటిది మూడింటిలోనూ ఉన్నది. అందుకే కఠోపనిషత్తు ఏం చెప్పింది? త్రిసృషు అపి అవస్థాసు మూడు అవస్థల యందు ఇన్ ఆల్ ద త్రీ స్టేట్స్ ది అగ్రహణ ఇస్ దేర్. యాడెడ్ టు దాట్ ఇన్ ద విశ్వ అండ్ తేజస ఇంకొకటి కొత్తది వచ్చి పడింది. ఏమిటది? అన్యథా గ్రహణం. నేను ఫలానా ఫలానా, ఇవన్నీ నావి, ఇది నాకు నచ్చింది, ఇది నచ్చలేదు, ఇది సుఖం, ఇది దుఃఖం అనేటటువంటి ఈ తలకాయ నొప్పులు అన్నీ కూడా అన్యథా గ్రహణంలోకి వస్తాయి. అది ఎక్స్ట్రాగా యాడ్ అయింది. ఎప్పుడు? విశ్వ తేజస్సులో. కఠోపనిషత్తు అందుకే ఏం చెప్పింది? ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత. ఆ తురీయాన్ని పొందవయ్యా,
ఏదైతే వరం అన్నిటికన్నా శ్రేష్టమైనదో దానిని లేచి మేల్కొని ఉత్తిష్ట లే, జాగ్రత్త, గెడప్ అండ్ వేకప్ అండ్ దెన్ ప్రాప్య నిబోధత వరాన్ ప్రాప్య, బోధించబడినటువంటి ఆ వరమైన శ్రేష్టమైన దానిని పొందుమా అన్నారు. అదే వివేకానంద స్వామి వారి పంచ్ లైన్. ఓకే, arise, awake, and stop not until the goal is reached. That is the clarion call of Vivekananda Swami. So, dreamful sleep అండ్ డ్రీమ్లెస్ స్లీప్. డ్రీమ్లెస్ స్లీప్ అంటే నిద్ర, డ్రీమ్ఫుల్ స్లీప్ అంటే విశ్వతైజసుడు. అవస్థ అని ఉంది. అవస్థ అనేటువంటి స్త్రీలింగ పదము, అందుకనే తుల్యా అన్నారు. ఏమిటన్నారు? అవస్థ అంటే తుల్యా. నిద్రాతత్వం అజానసహ తిసృషు అవస్థాసు తుల్యా. ఇందుకు అవస్థ అనే స్త్రీలింగ పదం కాబట్టి తుల్య అనేటటువంటి ఆ స్త్రీలింగ శబ్దాన్ని వేశారు. స్వప్న నిద్రయో తుల్యత్వాత్ విశ్వతైజసయో ఏకరాశిత్వం. విశ్వతైజసయో అంటే విశ్వడు తైజస్సుల యందు ఒకే రాశిగా పెడుతున్నాము. ఎందుకు ఒకే రాశిగా పెడుతున్నాము? ఈ మనిషికి స్వప్నము అనేటటువంటిది, అంటే స్వప్నం అంటే అన్యథాగ్రహణం. అన్యథాగ్రహణం అంటే వేరే నేనేదో అనుకునే భావన. అంటే తురియాత్మను తెలియకపోవడం ఒక తప్పు, నేను ఫలానా ఫలానా విశ్వుడిని తైజస్సుడిని అనుకోవడం ఇంకొక పెద్ద దోషం. ఈ అన్యథాగ్రహణం అనేటటువంటిది, స్వరూప జ్ఞానం లేకపోవడం అనేటటువంటిది, ఈ మూడు కూడా అన్యథాగ్రహణము ప్లస్ అగ్రహణము, ఈ రెండు అవస్థలలో విశ్వ తేజస్సుల యందు కామన్ తుల్యత్వాత్ ఒకటిగా నుండుట వలన వాళ్ళిద్దరినీ కూడా ఒక బాస్కెట్లో పడేస్తాను. ఏకరాశిత్వం, దర్ క్లబ్ టుగెదర్ బికాజ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ అసోసియేటెడ్ విత్ డ్రీమ్ఫుల్ స్లీప్. అంటే కలలు గంటున్నటువంటి నిద్ర. ఎటువంటి కలలు? జాగ్రత్త కలలు, స్వప్న కలలు, రెండు రకాలు. ఇంకా కలలు లేని నిద్ర ఏదుంది? నిజమైన ఏ నిద్ర అంటున్నామో అగ్రహణంలో ఉన్నది, అది ప్రాజ్ఞుడిలో, సారీ, అది ప్రాజ్ఞుడిలో ఉంటుంది. అంటే ఇప్పుడు నాలుగు పాదాలండి: విశ్వడు, తేజసుడు, ప్రాజ్ఞుడు, నాలుగవది అవస్థ కాదు, పాదము, ఫోర్త్. ఇఫ్ యూ కన్సిడర్ దిస్ త్రీ, ద ఫోర్త్ వన్, ఇట్స్ నాట్ ఎన్ అవస్థ. మూడు అవస్థలు, మూడు అవస్థలకు ఎన్నెంతులుగా ఉన్న తురియం. ఈ నాలుగింటిని ఎన్ని బాస్కెట్లలో పెట్టారు? ఒకటి రెండు కలిపి ఏకరాశి చేశారు. మూడవదైనటువంటి నిద్రను ఇంకొక ఒకటే మెంబర్ అందులోని చేశారు. నాలుగవదైన తురియంతో కంపేర్ చేస్తుంది. ఓకే, so, what are the two non-real factors? This is called viparyasa. What are the two unreal factors here? One is the ajnanam, the other is the athyasa. ఒకటి అన్యథ అగ్రహణము, ఆత్మతత్వము తెలియకపోవడము. రెండవది అన్యథాగ్రహణము లేక అధ్యాస. దిస్ అధ్యాస ఈస్ దేర్ ఫర్ బోత్ ది డ్రీమర్ యాజ్ వెల్ యాజ్ ది వేకర్. వేకర్ డ్రీమర్, డ్రీమర్ డ్రీమర్ అని పెట్టుకోండి. అంటే జాగ్రత్త స్వప్నము, స్వప్న స్వప్నము మనం. ఓకే, ఈవెన్ దో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ శంకరాచార్య ఇస్ బ్రింగింగ్ అవుట్ నౌ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అన్యథాగ్రహణ ప్రాధాన్యాచ గుణభూత నిద్ర. ఇది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, అన్యథాగ్రహణ ప్రాణ గుణభూత నిద్ర ఇది. చూడండి, వేక్ఫుల్ స్టేట్లోని, సోకాల్డ్ మనం అనుకుంటున్నటువంటి స్వప్నంలోని, అంటే ఈ రెండు స్వప్నాలు అన్నాం కదా, అంటే విశ్వడిని తేజస్సుడిని స్వప్నం అన్నాం. ఇక్కడ ఏది ఎక్కువ ప్రాధాన్యము? అన్యథాగ్రహణం ప్రాధాన్యమా, లేకపోతే ఆత్మను తెలియకపోవడం ప్రాధాన్యమా? అన్యథాగ్రహణం చాలా ఎక్కువగా ఉంది. నేను ఫలానా ఫలానా అనేటటువంటిది విపరీతంగా మనల్ని చంపేస్తుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇది నువ్వు నువ్వు, నీది నీది, అహం మమ అనేటటువంటి అన్యథాగ్రహణమే ప్రధానంగా ఉంది. మరి అగ్రహణము నిద్ర గుణభూత. గుణ అంటే సత్వరజస్తమ గుణాలని కాదు. గుణభూత అంటే సెకండరీ, గౌణము.
వాట్ ఈజ్ ప్రాధాన్యము, గౌణము, ప్రైమరీ, సెకండరీ. వాట్ ఈస్ ద ప్రైమరీ ప్రాబ్లం ఇన్ విశ్వ అండ్ తేజస? విశ్వ తేజస్సులలో ప్రాధాన్యమైనటువంటి తప్పిదము ఏది? అన్యథాగ్రహం. అంటే నేను స్వరూపాత్మను తెలియకపోవడం ఉంటున్నా, అది బీజరూపంగా వెనకాల ఉంది కానీ అది గుణభూతమే కానీ అది that is only a secondary role. The primary role is the vikshepa or the anyatha grahana or the adhyasa or the superimposition. Okay? Tasmin viparyasaha. ఈ అన్యథా గ్రహణము ప్రాధాన్యంగా ఉండడము, తస్మిన్ వీటి యందు విపర్యాస స్వప్న. స్వప్న స్వప్నమునందు. మళ్ళీ చెప్తున్నాను, స్వప్నమనగా విశ్వ తేజస్సులు రెండూ కలిపి స్వప్నము. మనం అనుకుంటున్న కలలు కంటున్నది మాత్రమే కాదు. స్వప్నమనగానేమి? స్వప్నమనగా ద వేకర్ డ్రీమర్ అండ్ ద డ్రీమర్. స్వప్నంలో ఉన్నవాడు, తేజస స్వప్నంలో ఉన్నవాడు. ఈ విశ్వస్వప్నుడు, తేజస్వ స్వప్నుడు అనే వాళ్లకు కలిగే విపర్యాస, విపరీత భావన ఏమిటి? అన్యథాగ్రహణం ప్రాధాన్యం. ఇక్కడ మిస్కన్సెప్షన్ ఆర్ ఫాల్స్ కన్సెప్షన్ ఆర్ ఫాల్స్ ఐడెంటిఫికేషన్ విత్ ది వరల్డ్ అండ్ ద థింగ్స్ అరౌండ్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం. అగ్రహణం ఆర్ స్వరూప గ్రహణం తెలియకుండా ఉండడం, అది గుణభూత, అంటే సెకండరీ. వాట్ ఈస్ ప్రైమరీ ఇన్ ద? There are three questions here. What is Swapna? Swapna is Vishwa plus Tejasa. Both are called the Swapna. ఇక్కడ వాట్ ఈస్ ద ప్రధానమేది? అన్యథా గ్రహణము. గౌణమేది? గుణభూత నిద్ర అగ్రహణం. తృతీయే స్థానే తు మూడవ అవస్థ ఎందైతే తత్వ అజ్ఞాన లక్షణ, తత్వము తెలియకపోవడం అనే లక్షణం కలిగిన నిద్రాయేవ, ఓన్లీ ద ఇగ్నరెన్స్, ఓన్లీ ద అగ్రహణ ఏవ కేవల, ఓన్లీ వన్ ప్రాబ్లం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. దట్ ఈస్ ద నిద్ర. తత్వ అజ్ఞాన లక్షణ కేవల ఏవ నిద్ర విపర్యాస. వాట్ ఈస్ ద అండర్స్టాండింగ్ హియర్ ఇన్ దిస్ భాష్యం? ఓకే మై డియర్, ఐఎమ్ అగైన్ గోయింగ్ టు ద ప్రీవియస్ వన్. స్వప్న జాగ్రత్తల యందు అన్యథాగ్రహణం తత్వం స్వప్నో భవతి. అన్యథాగ్రహణతః తత్వం స్వప్న జాగ్రత్తయో భవతి. ఔ రజ్వాం సర్పై. నిద్రాతత్వం అజానతః, నిద్ర లేక తత్వాన్ని తెలియకుండా ఉండడము. తిసృషు అవస్థాసు, మూడు అవస్థల యందు తుల్యా, కామన్, సేమ్. బట్ స్వప్న నిద్రయో తుల్యత్వాత్, స్వప్న నిద్ర అనేటటువంటి ఈ రెండు రకాల దోషాలు, అగ్రహణము నిద్ర, అన్యథాగ్రహణము స్వప్నము లేక అధ్యాస, ఇవి రెండు విశ్వతేజసయో, విశ్వతేజస్సుల యందు సమానముగా నుండుట వలన పంచమీ విభక్తి తుల్యత్వాత్ ఏకరాశిత్వం. దే బిలాంగ్ టు వన్ కేటగిరీ, కేటగిరీ నెంబర్ 1. Now, please remember, he is adding an additional note. This is not in the Upanishad mantra or in the Karika. అన్యథాగ్రహణము ప్రాధాన్యము. విపర్యాసలు రెండు రకములు. ఒకటి అన్యథాగ్రహణము, రెండవది నిద్ర లేక అగ్రహణము. స్వప్నమునందు అంటే విశ్వ తైజసుల యందు అన్యథాగ్రహణము ప్రధానము, నిద్ర అగ్రహణము గుణభూత సెకండరీ. గుణం అంటే సత్వరజస్తమ గుణాలు కాదు, గుణభూత. గౌణము సెకండరీ. తృతీయేతు స్థానే, మూడవ స్థానమునందు అంటే రెండో బ్యాస్కెట్లందు, రెండవ రాశి యందు తత్వ అజ్ఞాన లక్షణ, తత్వమును తెలియపోవడం అనే లక్షణం ఏవా, అది మాత్రమే, కేవల విపర్యాస, కేవలమైన దోషము. దానినే నిద్ర యందురు. అయిపోయిందా? నెక్స్ట్ అతః. చూడండి ఎంత మంచి భాష్యం వస్తుంది. దీనికి ముందుగా ఒక్కసారి మళ్ళీ మనము ఇంకేమైనా అడిషనల్ పాయింట్స్ చెప్పుకొని అక్కడికి వెళ్ళిపోతాం. ఓకే, సో విచ్ ఇస్ డామినెంట్? నౌ ఐ విల్ ఆస్క్ యూ, ఇన్ ద జాగ్రత్త అవస్థ అండ్ స్వప్నావస్థ,
అవుట్ ఆఫ్ ది అన్యథాగ్రహణ అండ్ అగ్రహణ ఏది ప్రాధాన్యము, ఏది గౌణము. అన్యథాగ్రహణము ప్రాధాన్యము, అగ్రహణం అనేటటువంటిది గౌణము లేక సెకండరీ అని చెప్పేసుకున్నాం. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మాద్వయమస్మ్యహం. మయ్యేవ నాయందు సకలం జాతం, కైవల్యోపనిషత్తు. మయ్యేవ సకలం జాతం, నాయందే అన్నీ పుడుతున్నాయి. మయి సర్వం ప్రతిష్ఠితం, నాయందే అన్నీ ఉంటున్నాయి. మయి సర్వం లయం యాతి, నాలోనే అన్నీ కలిసిపోతున్నాయి. తద్బ్రహ్మ అద్వయం అస్మ్యహం. మయ్యేవా నాయందే సకలం జాతం, జాగ్రత్త స్వప్నములనే అన్యథా గ్రహణములు పుడుతున్నాయి. మయి నాయందే సర్వం, అన్నీ కూడా ప్రతిష్ఠితం, తెలియస్తున్నాయి, నిలిచి ఉన్నాయి. మయి నాయందే సర్వం, అన్నీ కూడా నా అంతఃప్రజ్ఞ నా బహిష్ప్రజ్ఞ అనేటటువంటి విధంగా లయం యాతి, సుషుప్తిలో లీనమైపోతున్నాయి. ఈ మూడో అవస్థలకు తద్బ్రహ్మ ఏదైతే బ్యాక్గ్రౌండ్గా ఉందో అద్వయ బ్రహ్మ అహం అస్మి, అదే నేనై ఉన్నాను అంటున్నారు. ఏంటనమాట? విశ్వడు తైజసుడుగా ఉన్నప్పుడు సకలం జాతం సర్వం ప్రతిష్ఠితం అనేటటువంటి అన్యథాగ్రహణం. ఈ అన్యథాగ్రహణం మెయిన్ ఆర్టిస్ట్. అంటే చూడండి, మ్యూజిక్ పాడుతూ ఉంటారు. పాడే ఆమె ఏదో సుధా రఘునాథన్ గారు పాడుతున్నారు. ఆ సుధా రఘునాథన్ గారు మెయిన్. పక్కన వైలన్ వాయించేవాళ్ళు, ఘటం వాయించేవాళ్ళు, మృదంగం వాయించేవాళ్ళు సెకండరీ, గౌణం. వాట్ ఇస్ గౌణం హియర్? నిద్ర ఇస్ ద గౌణం, అగ్రహణం ఇస్ ద వేరే. సర్వం లయం యాతి అన్న దగ్గర ఇక మెయిన్ ఆర్టిస్టు లేడు. ఈ ఆర్టిస్టులు పక్క వాయిద్యాలు లేరు, ఉన్నదంతా అగ్రహణమే. అదే సర్వం లయం యాతి. ఓకే, ఇక్కడికి వెళదాం. అత అందువలన గుణభూత అన్నారు శంకరాచార్య. గుణభూత అంటే వేకింగ్ స్టేట్లోను తైజస్సునిగాను విశ్వనిగాను సెల్ఫ్ ఇగ్నరెన్స్ ఉన్నప్పటికీ అది గౌణమే. ఇట్ ఈస్ నాట్ డామినెంట్, ప్లేయింగ్ ఏ సెకండ్ ఫిడిల్ అంటాం కదా, అది. నిద్ర ఇది తస్మిన్, వాటి ఎందు నిద్ర అనేది, అగ్రహణం అనేది సెకండ్ ఫిడిల్, గౌణం. విశ్వతేజసయో ద్వయే తస్మిన్ విపర్యాస. ద ప్రామినెంట్ అన్రియల్ ఫ్యాక్టర్ ఏమిటి? స్వప్న, అన్యథా గ్రహణం. అగ్రహణం అనేది గౌణము. తురీయేతు, తృతీయేతు అంటే మూడవ దాని యందు, థర్డ్ పాదంలో, అంటే తృతీయ స్థానేతు అంటే నిద్రావస్థలో, తృతీయేతు స్థానే తత్వ అజ్ఞాన లక్షణ. సెల్ఫ్ ఇగ్నరెన్స్ ఈజ్ ది అన్రియల్ ఫ్యాక్టర్. వాట్ ఈస్ ద ఫస్ట్ గ్రూప్ మిస్కన్సెప్షన్ ఆర్ అన్రియల్ ఫ్యాక్టర్? ఫస్ట్ గ్రూప్ ఈజ్ విశ్వ తేజస. వీళ్ళకి ఏమిటి ముఖ్యమైనటువంటిది? అన్యథా గ్రహణం. అగ్రహణం అనేది గౌణము. వేరే సెకండ్ గ్రూప్ ఆర్ ది ప్రాజ్ఞా దగ్గరికి వచ్చేకల్లా అన్యథాగ్రహణం లేదు, అగ్రహణమే గలదు అని తెలుసుకోవాలి. ఓకే, నౌ అత అంటే మూడు తర్వాత అత తయోః అంటే ఆ రెండిటిలో కార్యకారణ స్థానయోః. ఏమిటి రెండు? ఒకటి కార్యము స్వప్నము, రెండవది కారణము నిద్ర. తయోః రెండి యందు ఏమిటి రెండు? స్వప్నము విశ్వతేజస్సులు, కార్యము నిద్ర కారణము. కార్యకారణ స్థానయోః అన్యథా గ్రహణాగ్రహణ లక్షణ. అన్యథా గ్రహణము అగ్రహణము, అన్యథాగ్రహణ అగ్రహణ కలిపితే అన్యథాగ్రహణాగ్రహణ లక్షణ విపర్యాసే అనేటటువంటి విపరీత భావనలు కార్యకారణ బంధ రూపే. అన్యథాగ్రహణము ఇస్ ద కార్యం, అగ్రహణం ఇస్ ద కారణం అనేటటువంటి బంధరూపే పరమార్థతత్వ ప్రతిబోధత. ఈ కార్యకారణ బంధ రూపములోనున్నవి అన్యథాగ్రహణము అగ్రహణ లక్షణములు అనే విపర్యాసలు పరమార్థతత్వ ప్రతిబోధత,
పరమార్థతత్వము ప్రతిబోధించబడగా క్షీణే. ఏమిటి క్షీణే? కార్యకారణ బంధరూపే విపర్యాసే క్షీణే. కార్యకారణ స్థానయో అంటే కార్యకారణ స్థానములైనటువంటి, అంటే స్వప్న నిద్రలయందు విశ్వతేజస. స్వప్న కారణ ఈజ్ ది నిద్రావస్థ. వీటిలో అన్యథాగ్రహణము అగ్రహణం అనే లక్షణములు విపర్యాసాలు ఉన్నాయి. ఈ విపర్యాసాలు కార్యకారణ బంధరూపములు. ఈ కార్యకారణ బంధరూపములన్నవి పరమార్థతత్వము ప్రబోధించబడగా క్షీణే. వాటి క్షీణే పరమార్థతత్వం క్షీణే కాదు, పరమార్థతత్వం ప్రతిబోధించబడగా కార్యకారణ బంధరూపం క్షీణించింది. అంటే అన్యథాగ్రహణము అగ్రహణ లక్షణంగా కలిగినటువంటి విపర్యాసాలు క్షీణే, నాశనము కాగా, ఎగిరిపోగా, లేకుండా పోగా తురియం పదం వస్తుంటే తురియ పదాన్ని పొందుతారు. తదా అప్పుడు. ఎప్పుడు అడిగారు కదా, కదా ఎప్పుడయ్యా నిశ్చిత జ్ఞానం కలుగుతుంది అని అడిగారు. తదా ఉభయ లక్షణం మందరూపం తత్ర అపశ్యన్. తత్ర అటువంటి స్థితిలో ఎప్పుడైతే ప్రబోధం పొందామో ఆ స్థితిలో బంధరూపమైనటువంటి ఉభయ లక్షణాలు. ఏమిటా ఉభయ లక్షణాలు? అన్యథాగ్రహణము అగ్రహణం అనేటటువంటి అపశ్యన్, చూడబడకపోగా అంటే లేకపోగా, తురియే తురియమే నిశ్చిత భవతి, నిశ్చయంగా మిగులుతుంది. అదే కదా క్వశ్చన్. కదా నిశ్చిత భవతి, ఎప్పుడు నేను నిశ్చయ జ్ఞానాన్ని పొందుతాను? నిశ్చిత జ్ఞానవాన్ కదా భవతి. ఇదిగో తదా ఉభయలక్షణం బంధరూపం తత్ర అపశ్యంతురియే నిశ్చితో భవతి ఇత్యర్థః అంటూ చెప్పారు. తదా ఉభయలక్షణం బంధరూపం తత్ర అపశ్యన్ తురియే నిశ్చితో భవతి ఇత్యర్థః. ఓకే, దీని గురించి కొంచెం వివరించుకుందాం. గౌడపాత్రులు గారు ఏం చెప్పారు రెండవ లైన్లో? విపర్యాసే క్షీణే అన్నారు. విపర్యాసలన్నీ రెండు రకాల విపర్యాసాలు. ఏమిటా రెండు? ఒకటి అన్యథాగ్రహణము లేక అధ్యాస, రెండవది అగ్రహణము లేక నిద్ర. దట్ టూ ఫోల్డ్ విపర్యాసలు విశ్వతేజస ప్రాజ్ఞుల యందు ఈ రెండు రకాలు ఉన్నాయి. ముఖ్యంగా విశ్వడు తేజస్సుల దగ్గర అన్యథాగ్రహణం ఉంది, ప్రాజ్ఞుడి దగ్గర ఓన్లీ అగ్రహణమే ఉన్నది. ఈ మూడు కలిపి తయోహ దేర్ ఫోర్ బోత్ ద గ్రూప్స్. వాట్ ఆర్ ద గ్రూప్స్? టూ గ్రూప్స్. Swapna is one group which contains again A and B, that is the long dream and short dream, and the second one is the Nidra. తయోహ్ అంటే ఈ రెండు అవస్థల యందు, అంటే రెండు రాసుల యందు. నౌ హౌ మెనీ పాదర్స్ ఆర్ దేర్ ఇన్ ద రెండు రాసుల్లో? విశ్వతేజస్సులనే ఒక రాశి, నిద్ర అనే రెండవ రాశి, ప్రాజ్ఞుడనే రెండవ రాశి. మొదటి దాంట్లో ఇద్దరున్నారు, తర్వాత దాంట్లో ఒకడున్నాడు. అంటే మూడు పాదాలు ఉన్నాయి. ఈ మూడు పాదాలు తయోహ్ రాశయోహ్, ఆ రాశుల యందు. అంటే పాదత్రయేనర్థం. కార్యకారణ స్థానయో అంటే పాదత్రయాన్ని ఏంటన్నారు? కార్యకారణ స్థానయో. తయో ఆ రెండిటి యందు, స్వప్న నిద్రల యందు, కార్యకారణ స్థానయో. అక్కడ ఉన్నటువంటి విపర్యాసాలు ఏమిటి? అన్యథాగ్రహణ అగ్రహణ లక్షణం. కార్యకారణ బంధ రూపంగా ఉన్నటువంటి నిద్ర, స్వప్న. నిద్ర అంటే అగ్రహణం, స్వప్న అంటే అన్యథాగ్రహణం. నిద్ర అనగా అగ్రహణం, స్వప్నం అంటే అన్యథాగ్రహణం. ఒకటే. నిద్ర అనేది కారణం, స్వప్న అనేది కార్యం. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బంధరూప. వి ఆల్ నో బంధరూపే యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ ద క్షీణే. క్షీణే వాట్? క్షీణే బంధరూపే కార్యకారణస్థానయో అన్యథాగ్రహణ లక్షణ విపర్యాసే కార్యకారణ బంధరూపే క్షీణే. కార్యకారణ బంధరూపములను క్షీణించగా పరమార్థతత్వ ప్రతిబోధత, పరమార్థతత్వము ప్రతిబోధ కలుగుతుంది. అప్పుడు తురియం పదం వస్తున్నతే తురియం అనే పదాన్ని పొందుతాడు. తదా అప్పుడు ఉభయ లక్షణం, అన్యథాగ్రహణం అగ్రహణం లక్షణాలు కార్యకారణ బంధరూపములు అని చెప్పవచ్చు. అన్యథాగ్రహణం అగ్రహణం అని చెప్పవచ్చు. స్వప్నానిద్రము అని చెప్పవచ్చు. బంధరూపం తత్ర అటువంటి ప్రబోధము కలిగినప్పుడు అపశ్యన్ లేకపోవటం వలన, చూడకపోవటం వలన,
తురీయే నిశ్చితో భవతి ఇత్యర్థః. నిశ్చయంగా ఆ తురీయ జ్ఞానం కలుగుతుంది. ఓకే. నౌ 16వ కారిక. అనాదిమాయయా సుప్తో యదా జీవ ప్రబుధ్యతే అజమనిద్రమస్వప్నమద్వైతం బుధ్యతే తదా. అనాదిమాయయా సుప్తో యదా జీవ, యదా ఎప్పుడైతే జీవ జీవుడు అనాది మాయయా సుప్త, అనాది అయినటువంటి మాయ వలన నిద్రలోనున్నటువంటి సుప్త, నిద్రలోనున్నటువంటి జీవుడు యదా ఎప్పుడైతే ప్రబుధ్యతే అంటే ప్రబోధ కలిగిన వాడు అవుతాడు, అప్పుడు వాడిని అద్వైతం బుధ్యతే తదా, అప్పుడు అద్వైతాన్ని తెలుసుకుంటాడు. అద్వైతమన్నా, తురియమన్నా, ఆత్మ అన్నా, పరబ్రహ్మమన్నా ఒక్కటి. అద్వైతం ఎటువంటిదో చెప్తున్నారు రెండో లైన్లో. అజం, అనిద్రం, అస్వప్నం, అద్వైతం బుధ్యతే తదా. యదా తదా, యదా ప్రబుధ్యతే జీవ తదా బుధ్యతే అద్వైతం. యదా ఎప్పుడైతే జీవుడు ప్రబుధ్యతే తెలుసుకుంటాడో తదా అప్పుడు అద్వైతం బుధ్యతే అద్వైతాన్ని అర్థం చేసుకుంటాడు. ఎందుకు వీడి ప్రబోధం కలగాల్సి వచ్చింది? అనాది మాయయా సుప్త, అనాది అయినటువంటి మాయలో నిద్రిస్తున్నాడు వాడు. ఆది లేని మాయచే నిద్రించినటువంటి జీవుడు ఎప్పుడైతే ప్రబుధ్యతే మేల్కాంచును, అప్పుడు అజం పుట్టుక లేనటువంటి, అనిద్రం అంటే అగ్రహణము లేనటువంటి నిద్ర లేనట్టి, అస్వప్నం అన్యథా గ్రహణము లేనటువంటి రెండవది లేని ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాడు. అజం అంటే స్థూల శరీరం, పుట్టుక లేదు అని చెప్తున్నారు కాబట్టి. అనిద్రం అంటే కారణ శరీరం. అస్వప్నం అంటే అన్యథాగ్రహణం లేని స్వప్నావస్థ. స్థూల సూక్ష్మ కారణ శరీరాలను దాటి రెండవది లేని ఆత్మతత్వాన్ని పొందుతాడు. భాష్యం. యహాయం సంసారీ జీవ, జీవ అంటేనే సంసారి, సంసారి అనే జీవ. అయం సంసారీ జీవ, ఈ సంసారి ఎవడైతే, అయం సంసారీ జీవ ఎవడైతే సంసారి జీవుడు అయ్యాడో వాడు సహా అతడు ఉభయలక్షణేన. వాట్ ఆర్ ద ఉభయలక్షణ? తత్వగ్రహణము, అన్యథాగ్రహణం, నిద్ర, స్వప్నము. తత్వ రూపేణ, తత్వ అప్రతిబోధ రూపేణ, తత్వము తెలియకుండానున్నటువంటి రూపమైన బీజాత్మన అంటే నిద్ర చేత, కారణం చేత, అన్యథాగ్రహణ లక్షణేన అంటే స్వప్నం చేత, అంటే కార్యం చేత, అనాదికాల ప్రవృత్తేన. ఇవాళ నుంచి వచ్చాయా? అనాది కాలం. పరబ్రహ్మ ఎంత అనాదియో మాయ కూడా అంతే అనాది. ఇవి ఎక్కడి నుండి వచ్చాయి? మాయా లక్షణేన స్వప్నేన. మాయా లక్షణమైనటువంటి స్వప్నమునందు. సంసారీ జీవుడు అంటే ఎవడు? నిద్రలో పడుకుంటున్నవాడు సంసారీ జీవుడు అనుకోడు. వాడికి ఏమీ తెలియదు. విశ్వడు తేజస్సుడిగా ఉన్నవాడు సంసారీ జీవ. వీడికి రెండు కన్ఫ్యూషన్స్. ఒక కన్ఫ్యూషను తత్వ అప్రతిబోధ రూపేణ బీజాత్మన. ఒకటి ఏంటంటే అగ్రహణము, తత్వము యొక్క ప్రతిబోధ లేనటువంటి అగ్రహణము లేక బీజాత్మ. రెండోది ఏమిటి? అన్యథాగ్రహణము, నేను ఫలానా అనే విక్షేపము. ఇవి రెండు ఉభయ లక్షణేనా. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎప్పటి నుంచి వచ్చాయి? అనాది కాల ప్రవృత్తేనా, టైమ్ ఇమ్మెమోరియల్. అప్పటి నుంచి అలా వస్తూనే ఉన్నాయి ఈ అగ్రహణము, అన్యథాగ్రహణము. ఎవడికి? అయం సంసారీ జీవ. దేని కార్యాలు ఇవి? మాయా లక్షణేనా, మాయా లక్షణములైన స్వప్నేనా, స్వప్నమునందు. ఇప్పుడు ఏనుకుంటున్నాడు వాడు? మమ నాకు, అయం ఇతడు, పిత తండ్రి, పుత్ర కొడుకు, అయం ఇతడు, నప్త ప్రపౌత్రుడు మునిమనవడు అనుకుంటాడు. ఏమనుకుంటాడు? మమ నాకు, అయం దిగో ఇతడు తండ్రి, ఇతడు అయం పుత్ర
ఇతడు పుత్రుడు. అయం నప్త, ఇతడు ముని మనవడు. మనవడులు ఎంత ముని మనవడు వస్తాడు, ఎలా వస్తాడు? మనవడు కూడా అయం పౌత్ర, పౌత్ర, అయం నప్త అన్నమాట. ఇతడు తండ్రి, ఇతడు కొడుకు, ఇతడు మనవడు, ఇతడు ముని మనవడు అనేటటువంటి సంబంధ బాంధవ్యాలు. అయం క్షేత్రం మమ, నాకు ఈ క్షేత్రము, ఈ పొలాలు, ఇళ్ళు, వాకిళ్ళు, రియల్ ఎస్టేట్. ఇట్ ఈస్ కాల్డ్ రియల్ ఎస్టేట్ నాట్ బికాజ్ ఇట్ ఈస్ రియల్, ఇట్ ఈస్ అన్రియల్ ఎస్టేట్ యాక్చువల్లీ. ద వన్ విచ్ ఇస్ అన్రియల్ ఈజ్ ఫాల్స్లీ కాల్డ్ యాజ్ రియల్ ఎస్టేట్. వి కాల్ ఇట్ as రియల్ ఎస్టేట్. ఎవర్ సిల్వర్ విన్నారా ఎప్పుడైనా? ఎవర్ సిల్వర్ అంటే సిల్వర్ కానివి తెల్లగా మెరుస్తున్న వాటిని ఎవర్ సిల్వర్ గిన్నెలు అంటారు. ఎవర్ సిల్వర్ ఆర్ నెవర్ సిల్వర్. యాక్చువల్లీ ఎవర్ సిల్వర్ ఇస్ ఎ మిస్నామర్, ఇట్ ఈస్ నెవర్ సిల్వర్. లైక్ వైజ్ రియల్ ఎస్టేట్ ఈజ్ అన్రియల్ ఎస్టేట్. మమ క్షేత్రం, నా ఇల్లు వాకళ్ళు, మమ పశవ, నా పశువులు సంపదలు. పశువులు అంటే అక్కడ పూర్వం రోజులలో అవే సొమ్ములు అనేవారు. పశువులు సొమ్ములు అంటే ఏమిటి? సొమ్ములు అంటే వెల్త్. పశవః, దిస్ ఇస్ మై వెల్త్. అహం, నేను, యేషాం, వీటన్నిటికీ స్వామి, అధికారిని. అహం సుఖీ, అహం దుఃఖీ. ఇవన్నీ అందువల్ల చేయండి. ఉభయ లక్షణేన, వాట్ ఆర్ దోస్ ఉభయ లక్షణ? తత్వ అప్రతిబోధ రూపేణ బీజాత్మన అన్యథాగ్రహణ లక్షణేన. ఎప్పటి నుంచి ఉన్నాయండి? నీకు కదరా బాబు, మీ తాత ముత్తాతల నుంచి ఈ కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. అనాది కాల ప్రవృత్తేన. హూ ఈస్ క్రియేటింగ్ ఆల్ దిస్ కన్ఫ్యూజన్? మాయా లక్షణేన. ఆ మాయ ఎవరు? పరబ్రహ్మ యొక్క ఇంకొక ఫార్మే మాయ అనబడుతుంది. మాయా లక్షణేన స్వప్నేన. ఆల్ దిస్ ఇస్ మియర్ డ్రీమ్ మై డియర్. దెర్ ఇస్ ఎ డ్రీమర్ డ్రీమ్ అండ్ ద వేకర్ డ్రీమ్, బోత్ ఆర్ డ్రీమ్స్. ఈ డ్రీంలో, ఆ కళలో ఎలాగో తండ్రి, ఏనుగు, కొడుకు, ఇల్లు, డబ్బులు రావడం పోవడం అనుకుంటావో, ఇక్కడ కూడా మమ, నాకు, అయం ఇతడు, పితా తండ్రి, పుత్ర కొడుకు, అయం ఇతడు, పౌత్ర పౌత్రుడు, నప్త ఏ ముని మనోడు, మమ నాకు, మమ నా యొక్క క్షేత్రం, ఇది నా యొక్క ఇల్లు వాకళ్ళు, మమ పశవ, ఇవి నా యొక్క సంపదలు, అహం నేను, యేషాం వీటికి స్వామి, అధికారిని అని అనుకుంటా అందరం అనుకుంటున్నాం. ఒక్క ఎక్సెప్షన్ లేకుండా అనుకుంటున్నాం. ఇదంతా మాయా లక్షణము, స్వప్నము, అనాదికాల ప్రవృత్తము, తత్వ ప్రతిబోధ రూపమైన బీజాత్మ, అన్యథాగ్రహణ లక్షణము. ఇటువంటి దీనినే అయం సంసారీ జీవ, దాన్నే సంసారము, జీవుడు అంటారు. సుఖీ దుఃఖీ అహం, అహం సుఖీ. అబ్బా, ఎంత హ్యాపీగా ఉన్నానండి. నేను కొత్త డ్రెస్ కొనుక్కొని వేసుకున్నాను, ఆ నగలన్నీ పెట్టుకుంటే అందరూ ఎంత బాగుందని పొగిడారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. దుఃఖీ, అందులో గొలిసిపోయింది, కనపడ మన్నాడి నుంచి. మళ్ళీ దుఃఖం. అహం సుఖీ, అహం దుఃఖీ, క్షయిత అహం. అయ్యో, నేను మొన్నటి కన్నా ఈరోజు డబ్బు తగ్గిపోయింది, క్షీణించిపోయింది. అనేన అహం క్షయత, దీని వలన నేను క్షీణించిపోయాను. వర్ధిత చ అనేన, దీని వలన నేను వృద్ధయ్యాను. నా దగ్గర 10 లక్షలు ఉన్నవి, మ్యూచువల్ ఫండ్స్ బాగా పెరిగాయి, ఇప్పుడు 13 లక్షలు అయ్యాయి. వర్ధిత, మ్యూచువల్ ఫండ్స్ పడిపోయాయి, 10 లక్షలు అలా 7 లక్షలు అయిపోయాయి. క్షయత అహం. అదే కదా, మీరు యాడ్ కూడా చూస్తూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ పని ఏమిటి? కిందకి మీదకి, కిందకి మీదకి అవడం, వాటి ధర్మం రా, అవన్నీ మృషరా, మాయరా అని చెప్పకనే చెప్తున్నాడు. ఇది ఏవం, ఈ విధముగా ప్రకారాన్, ఈ విధమైన ప్రకారములుగా స్వప్నాన్, స్వప్నములను స్థానద్వయే, స్థానద్వయమునందు అంటే జాగ్రత్త సుషుప్తి, జాగ్రత్త స్వప్న స్థానముల యందు పశ్యన్, చూస్తున్నవాడై, సుప్త, వాడు నిద్రిస్తున్నట్టే లెక్క. ఈ సంసారి జీవుడు దీర్ఘ నిద్రలోనున్నాడు. దీంట్లో కొంతసేపు చిన్న చిన్న డ్యాన్సులు, యాక్షన్స్, స్వప్నంలాగా కనీ కనపడనట్టుగా నావి, నా వాళ్ళు, నా సంపదలు, నేను వీటికి అధికారి, సుఖము దుఃఖము అనేటటువంటి అన్యథా గ్రహణాలు, అసలు స్వరూపం తెలియకపోవడం అనే అగ్రహణంతో కలిపి
వీడినే సుప్త నిద్రిస్తున్నవాడు అంటారు. అయం యహ అయం సంసారీ జీవ, యహ ఎవడైతే అయం సంసారీ జీవ, ఈ సంసారీ జీవుడు అనుకుంటున్నాడో, సహా వాడు ఉభయలక్షణేన, రెండు లక్షణములు కలిగిన, ఏమిటి ఉభయము? తత్వ అప్రతిబోధ రూపేణ బీజాత్మన, అన్యథా గ్రహణ లక్షణేన ఇంకొకటి. ఒకటి తత్వ అప్రతిబోధ, రెండవది అన్యథాగ్రహణ లక్షణం. ఇది ఎప్పటి నుంచి? అనాది కాల ప్రవృత్తేన. వాట్ ఈస్ ద మాయా కార్యేణ, మాయా లక్షణేన స్వప్నేన. దానివల్ల మమ అయం పిత, మమ అయం పిత, అయం పుత్ర, అయం నప్త, మమ మమ క్షేత్రం, మమ పశవ, అహం ఏషాం స్వామి, అహం సుఖీ, అహం దుఃఖీ, క్షయిత అహం అనేన, వర్ధిత చ అనేన, ఇత్యేవం ప్రకారాన్, ఈ రకరకములైనటువంటి అధ్యాసలతో, సూపర్ ఇంపోజిషన్తో, స్వప్నాన్ స్వప్నములను, స్థానద్వయే అపి పశ్యన్, స్థానద్వయమునందు, జాగ్రత్త స్వప్నములందు రెండిటిలోనూ కూడా చూస్తుంటాడు. నిజానికి వీడు నిద్రపోతున్నాడు, సుప్త. ఓకే. యదా వేదాంతార్థతత్వాభిజ్ఞానేన తత్వాభిజ్ఞేన పరమకారుణికేన గురునా, యదా ఎప్పుడైతే వేదాంత అర్థతత్వ అభిజ్ఞేన, వేదాంతార్థతత్వము బాగుగా అనుభవములోనికి వచ్చినటువంటి, అంటే శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు. శ్రోత్రియుడు అంటే వేద వేదాంగాలను క్షుణ్ణముగా బోధించేటటువంటి తెలివితేటలు, ఆ పాటవము కలిగినటువంటి వాడు శ్రోత్రియుడు. బ్రహ్మనిష్ఠుడు అంటే బ్రహ్మభావాన్ని, శాస్త్రాలు చదవకపోయినా కూడా పూర్వజన్మ సుకృతము వలన, రమణ మహర్షి లాంటి వాళ్ళు ఎక్కువ శాస్త్రాలకు ఎక్స్పోజర్ లేకపోయినా వేదాంత బ్రహ్మభావంలో ఉన్నవాళ్ళు బ్రహ్మనిష్ఠులు. ఒకరెవరైనా ఒక గురువుగారు ఇటు శ్రోత్రియుడు అటు బ్రహ్మనిష్ఠుడు రెండు అయి ఉన్నారనుకోండి, చెప్పనక్కర్లేదు. ఆయనకి బ్రహ్మజ్ఞానం అనుభవం ఉంది, బ్రహ్మజ్ఞానాన్ని బోధించేటటువంటి బోధనా పటిమ కూడా ఉన్నది. అటువంటి పరమ కారుణికేన, చాలా దయామయుడైనటువంటి గురునా, గురువు గారి చేత, తృతీయ విభక్తి. ఆ గురువుగారు ఏం చెప్తారు? అదే కొటేషన్లో పెట్టాం. నా, మీరు కూడా భాష్యంలో కొటేషన్లో పెట్టుకోండి. నాసి ఏవం త్వం హేతుఫలాత్మక. ఏం బ్యూటిఫుల్ వర్డ్ అండి. త్వం నీవు, ఏవం నాసి ఈ సంసారి జీవుడు కావు అని బోధిస్తారు. ఫస్ట్ ఏం చెప్తారు? యు ఆర్ నాట్ ది సంసారి, యు ఆర్ నాట్ ది జీవ, యు డోంట్ హ్యావ్ ది అన్యథాగ్రహణ, యు డోంట్ హ్యావ్ ది అగ్రహణ, దీస్ ఆర్ మియర్ అపియరెన్సెస్. ఏవం త్వం న అసి, త్వం నీవు, ఏవం నాసి, ఇగో ఈ ఉభయ లక్షణాలు నీలో లేవురా నాన్న అని వేదాంతార్థతత్వాభిజ్ఞం కలిగినటువంటి పరమదయామయుడైన గురువు గారి చేత బోధించబడతాడు. ఎందుకంటారు అది? హేతు ఫలాత్మక. హేతు అంటే కారణము, ఫల అంటే కార్యము. కార్యకారణాత్మక, హేతు ఫలాత్మక, బీజ కార్యాత్మక, హేతు ఫలాత్మక, కార్యకారణాత్మక. హేతు అంటే నిద్ర, ఫల అంటే స్వప్న, హేతు ఫలాత్మకములు. కింతు దెన్ వాట్ ఐ? ఇప్పుడు అలా ఏం చెప్తారు? ఇంకా ఏమని బోధిస్తారు? కింతు, ఇంకా ఏం బోధిస్తారు? త్వం తత్ అసి, యు ఆర్ దట్ తురీయం. తత్వమసి, త్వం తత్ అసి, తత్వం అసి. కింతు ఇంకా, తత్వమసి, త్వం ఏవం నాసి, యు ఆర్ నాట్ విశ్వ, యు ఆర్ నాట్ తేజస విచ్ ఇస్ ద స్వప్న, అండ్ యు ఆర్ నాట్ ది ప్రాజ్ఞ విచ్ ఇస్ ద నిద్ర. ఇన్ఫ్యాక్ట్ ద ఫస్ట్ టు ఆల్సో కాల్డ్ సుప్త. వాడు కూడా నిద్రించినట్టే లెక్క. అటువంటి ఉభయ రకములైన, రెండు రకములైన అన్యథాగ్రహణము అగ్రహణము కలిగినటువంటి జీవుడివి నీవు, సంసారివి కావురా తమ్ముడు, కావు తల్లి అని బోధించి, నీవు తత్వమసి, నీవు ఆ తురియమని, ఇది అని ప్రతిబోధ్యమాన, ఎప్పుడైతే ప్రతిబోధించబడుతున్నాడో అంటే మేల్కొల్పబడుతున్నాడో,
తదా యదా ఎప్పుడైతే అని మొదలెట్టాం కదా. తదా అప్పుడు, తదా ఏవం అప్పుడు మాత్రమే, ప్రతిబుధ్యతే తెలుసుకుంటాడు, అంటే కళ్ళు తెరుస్తాడు. ప్రతిబుధ్యతే ఈ అవే హెవేకెన్స్ హిమ్సెల్ఫ్ ఇంటు ద రియాలిటీ ఆఫ్ తురియా. కథం, హౌ ఇస్ దట్ పాసిబుల్ చెప్తున్నారు. యావద్ధేతు ఫలావేశస్తావద్ధేతు ఫలోద్భవ, క్షీణే హేతు ఫలావేశే నాస్తి హేతు ఫలోద్భవ. ఈ మాండూక్యంలోనే 4వ అధ్యాయమైనటువంటి వైత నాలుగు అలాత శాంతి ప్రకరణంలో 55వ కారికగా కనపడుతుంది. ఇది ఏమిటి? యావత్ యావత్ ఈ ఏ ఏతు ఫల ఆవేశ, యావద్ధేతు ఫలావేశ తావద్ధేతు ఫలోద్భవ. ఎప్పటి వరకు నీవు ఈ బీజ స్థితి ఫలావేశము కలిగి ఉంటావో అంతవరకు ఫ్రూటు లేక కార్యము ఫలోద్భవము కలుగుతూ ఉంటుంది. ఎంతవరకు కారణము లేక అగ్రహణము నేను స్వరూపాత్మనని తెలియకపోవడం ఉంటుందో అంతవరకు దాని యొక్క కార్యము ఫలము ఫలోద్భవమైనటువంటి ఈ స్వప్న అవస్థ లేక జాగ్రత్త స్వప్నాలు కలుగుతాయి. క్షీణే హేతు ఫలావేశే, హేతు ఫలావేశము కారణము ఫలము యొక్క హేతువు పోతే నాస్తి హేతు ఫలోద్భవ, కార్యము ఉండదు. కారణం నాశే కార్యం నాస్తి, కారణం నాశే సతి కారణం నాస్తి, కార్యం నాస్తి, కారణం నాశే సతి కార్యం నాస్తి, క్షీణే హేతు ఫలావేశే నాస్తి హేతు ఫలోద్భవం. ఆ కార్యకు వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్డ్గా చూద్దాం. యనం ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం. ఎవడైతే నేను చంపబడుతున్నాను, నేను చంపుతున్నాను, యనం వేత్తి హంతారం, ఐఎమ్ ది కిల్లర్, యశ్చైనం హన్యతే మన్యతే హతం, అయ్యో చంపేశారు, నన్ను కొట్టేశారు. ఇక్కడ హతం అనే మాటకు చావని కాదు, ఎఫెక్టెడ్ బై అని అర్థం. ఏనం వేత్తి హంతారం, ఐఎమ్ ద వన్ హూ ఇస్ కాజింగ్ దీస్ ఎఫెక్ట్స్. చైనం అన్యతే హతం, ఐఎమ్ ది వన్ హూ ఇస్ ఎక్స్పీరియన్సింగ్ ద ఎఫెక్ట్. ఉభౌతౌ వారిద్దరు నవజానీత తెలిసిన వారు కారు. అయం నహంతి నహన్యతే, అయం ఆత్మ, అయం తురీయ, అయం తురీయం, నహంతి సంపదు, నహన్యతే చంపబడదు. లే భగవద్గీత, నా దత్తే కశ్చిత్ పాపం నైవ సుకృతం విభు. నా ఆదత్తే కశ్చిత్ పాపం, కశ్చిత్ ఎవని యొక్క పాపమును నా ఆదత్తే తీసుకోదు, నచయేవ సుకృతం విభు, సుకృతాన్ని కూడా పుచ్చుకోడు. అయితే పాపపుణ్యాలను తో సంబంధము విభు తురియానికి లేదు. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, ఈ అజ్ఞానము లేక అగ్రహణము వలన జ్ఞానం ఆవృతం, జ్ఞానం కవర్ అయిపోయింది. తేనా దాని వలన జంతవ, ఈ మానవులు, ఈ ప్రాణులు, ముహ్యంతి మోహంలో పడుతున్నారు. ఓకే, కథం, ఎప్పుడండి ఇది అలా చేస్తే ఏమిటవుతుంది? నా అస్మిన్ బాహ్యం అభ్యంతరం వా జన్మాధిభావ వికార అస్తి. అస్మిన్ బాహ్యం అభ్యంతరం వా జన్మాదిభావ వికార అస్తి. జన్మము మొదలైనటువంటి భావ వికారాలు, పుట్టుక, పెరుగుట, క్షీణించుట, వ్యాధి కొనుట, మరణించుట అనేటటువంటి 6 రకాల ఊర్ములు ఉన్నాయి కదా. ఈ షడూర్ములు అంటాం, ఈ మార్పులు. జన్మ ఆది భావ వికార నా అస్తి. ఎప్పుడు, ఏ విధంగా అప్పుడు ఆయన తుర్యాన్ని పొందుతాడు? కథం నా అస్మిన్ బాహ్యం అభ్యంతరం వా జన్మాది భావ వికార అస్తి. జన్మాది భావ వికారం, అభ్యంతరము లేదు, బాహ్యము లేదు. అభ్యంతరం అంటే అవుట్ సైడ్, ఇంటికి పైన, లోపల. అభ్యంతరం అంటే ఇన్సైడ్, బాహ్యం అంటే అవుట్ సైడ్ కాదు ఇక్కడ అర్థం. బాహ్యం కార్యం, అభ్యంతరం కారణం. అభ్యంతరం అంటే కన్సీల్డ్, హిడెన్, ఇన్సైడ్ బీజం అభ్యంతరం. బాహ్యం
ఎక్స్ప్రెస్డ్ అవుట్ సైడ్, దట్ ఈస్ కాల్డ్ ది కార్యం. కార్యము లేదు, కారణము లేదు. కార్యకారణాలు రెండు లేకపోవడం వలన జన్మాదిభావ వికార నాస్తి. అందువలన ఏంటైంది? అత అజం, అందువలన పుట్టుక లేదు. స బాహ్యాభ్యంతరో హి యజహ ఇది శృతే. ముండకోపనిషత్తులో స బాహ్యాభ్యంతరో హి అజహ అని ఒక మంత్రం ఉన్నది. అంటే ఇది అజహ అంటే పుట్టదు, బాహ్యాభ్యంతరములు లోపల పైన అనేటటువంటి డిఫరెన్సియేషను ఈ చైతన్యానికి, ఈ తురియానికి, ఈ ఆత్మకు లేదు అంటూ ముండక శృతి చెప్తుంది. ఎందుకు అజం అన్నారు? ఏమిటి ఫలితంట ఇలా చేస్తాను? అజం అనిద్రం అస్వప్నం అద్వైతం భవతి అన్నారు ఆయన. అజం పుట్టుక లేదు. ఎందుకు లేదు? వీడికి బాహ్యం ఎఫెక్టివ్ లేదు, అభ్యంతరం అంటే కారణం లేదు, కార్యకారణాలు రెండూ పోయాయి కాబట్టి జన్మాదిభవ వికారాలు నాస్తి. అత అందువలన అజం. దీనికి సపోర్ట్ ఏమిటి? బాహ్యాభ్యంతరో అజ ఇది శృతే. ఇది శృతే సర్వభావ వికారవర్జితం ఇత్యర్థ. దాని అర్థం ఏమిటి? ఒక్క పుట్టుక లేదనే కాదురా, సర్వభావ వికారములు అంటే జన్మాది భావ వికారాలు ఏం చెప్పుకుంటావో, జాయతే, వర్ధతే, అపక్షీయతే, వ్యాధి, వినాశనము, మరణము, ఇలాంటివి 6 రకాలైనటువంటివి ఏవీ లేకుండా ఉండడం సర్వభావ వికారవర్జిత. యస్మాత్ ఎందువలన, జన్మ కారణభూతం, జన్మాది కారణభూతం, జన్మాదులకు కారణమైనటువంటి అజ్ఞానము నా లేదో, అస్మిన్ అవిద్య తమో బీజం నిద్ర విద్యతే ఇది అనిద్రం. ఎందువలన అనిద్రం, వీడికి నిద్ర లేదు. నిద్ర అనగా నేమి? నిద్ర అనగా అగ్రహణం, నిద్ర అనగా స్వరూప అజ్ఞానం. వీడికి ఎప్పుడైతే జన్మాది కారణభూతం, జన్మము మొదలైన వాటికి అంటే విశ్వతేజస అనుభవాలకు, రాబోయే జన్మలకు కారణభూతమైన అవిద్యాతమో బీజం, అవిద్య అనేటటువంటి చీకటి యొక్క బీజరూపమైన నిద్ర నా విద్యతే లేదు గనుక ఇది అది అనిద్రం. నిద్ర నిద్ర కాదు. అక్కడ అజం అనిద్రం అన్నారు. తురియాన్ని డిఫైన్ చేస్తున్నారు. అజం అనిద్రం. ఇదైపోయింది చదివేశాము. అనిద్రం హి ఎందువల్ల అనిద్రమైనదో తత్తురీయం. ఎక్కడైతే అజ్ఞానం లేదో అదే తురీయం. అతహేవ అస్వప్నం. ఎప్పుడైతే అజ్ఞానం లేదో, అజ్ఞానం లేకపోతే అన్యథాగ్రహణం లేదు. అన్యథాగ్రహణం అంటే స్వప్నం, అన్యథాగ్రహణం లేకపోతే అస్వప్నం. అనిద్రం హి తత్ తురీయం అతః ఏవ స్వప్నం. ఎప్పుడైతే అనిద్రమో అంటే బీజరూపమైనటువంటి అగ్రహణం లేదో, అన్యథాగ్రహణం లేక స్వప్నం కూడా లేదు, అస్వప్నం. నిమిత్తత్వాత్ అన్యథాగ్రహణస్య. అన్యథాగ్రహణమునకు తత్ అది నిమిత్తత్వాత్. ఏది నిమిత్తము? ఇదిగో నిద్ర. నిద్ర అనేటటువంటిది స్వప్నానికి నిమిత్తము. నిద్రపోతేనే కదా కళ వస్తుంది. నిద్రలో ఉంటేనే కదా, అగ్రహణం వలననే కదా అన్యథాగ్రహణం వస్తుంది. తన్నిమిత్తత్వాత అన్యథాగ్రహణస్య తురీయం అతః ఏవ అస్వప్నం. యస్మాచ్చ అనిద్రం అస్వప్నం. ముందు అజం, తర్వాత అస్వప్నం. అనిద్రం అస్వప్నం అనిద్రం కాబట్టి తస్మాత్ అజం అంటే వీడికి పుట్టుక చావు అనేటటువంటి కన్ఫ్యూషను మరి లేదు. ఎందుకు? వీడికి అనిద్రం అంటే అగ్రహణం అనేది పోయింది, అస్వప్నం అంటే అన్యథాగ్రహణం అనేది పోయింది. తస్మాత్ అందువలన అజం పుట్టుక లేదు. ఎప్పుడైతే ఈ భిన్నభావం పోయిందో అద్వైతం ఉన్నది ఒక్కటే తెలుస్తుంది. అదే తురీయం. ఆత్మానం. ఆ తురీయం ఏదో కాదు, నేనే అని తెలుసు. బుధ్యతే తదా యదా తదా. ఓకే, ఒక్క చిన్న వాక్యం ఉంది, దీంతో క్లోజ్ చేస్తాం. ప్రపంచ నివృత్త్యా చేత్ ప్రతిబుధ్యతే అనివృత్తే ప్రపంచే కథం అద్వైతం ఇది ఉచ్యతే. అవతారికి చెప్పారు. ఏమిటంటున్నారు? ప్రపంచము నివృత్తి చెందితే ప్రతిబోధ కలుగుతుంది అని చెప్తున్నారు. ప్రపంచం నివృత్తి చెందితే స్థూల, సూక్ష్మ, కారణ ప్రపంచాలు. ప్రపంచత్రయము నివృత్తి చెందితే జ్ఞానము కలుగుతుంది, తురియంలో ఉంటావు. ఒకవేళ ప్రపంచం నివృత్తి కాకపోతే, ప్రపంచం అలాగే ఉంటే అప్పుడు అద్వయ తురియం ఎలా కలుగుతుంది? ప్రశ్న బాగా అర్థం చేసుకోండి ప్రశ్న.
తురీయం అంటే ప్రపంచత్రయ విలక్షణం. ప్రపంచ నివృత్తి జరిగినప్పుడు ప్రతిబుధ్యతే చక్కగా తెలియవస్తుంది. ఎప్పుడు ప్రపంచము నివృత్తి అయినప్పుడు తురియము లేక ఆత్మ లేక అద్వయ బ్రహ్మము తెలియవస్తుంది. అనివృత్తే చ ప్రపంచే, ప్రపంచము ఇంకా నివృత్తి కాలేదనుకోండి ఒకరికి, అప్పుడు అద్వైతం ఎలా సిద్ధిస్తుంది? అప్పుడు ఇంకా ప్లొరాలిటీ కనిపిస్తూనే ఉంటుంది కదా. ఈ ప్లొరాలిటీ వాడు చూస్తూ అద్వైత అనుభవంలో ఎలా ఉంటాడు? ఇదందరికీ మనకుండే సమస్యే. దానిని ఇతి ఉచ్యతే, వచ్చే కారిక దానిని అడ్రస్ చేస్తుంది. ఈ ఐదో దానికి ప్రపంచ నివృత్తి కొంచెం విశ్లేషణ ఉంది, తర్వాత చూసుకుందాం. సయేవ మాయ చెప్పేసుకున్నాం. అది ఆత్మజ్ఞాన మహానిద్ర జృంభితే యస్మిన్ జగన్మయే దీర్ఘస్వప్నే స్ఫురంచేతే స్వర్గమోక్షాది విభ్రమాః. ఆత్మాజ్ఞాన మహానిద్ర జృంభతే అస్మిన్ జగన్మయే, జగన్మయమైనటువంటి ఆత్మా అజ్ఞాన మహానిద్ర జృంభతే, బాగా చిలవలు పలవలుగా ఉంటుందో, దీర్ఘస్వప్నే, దానినే దీర్ఘస్వప్నమందురు. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం అనే మహానిద్ర బాగా జృంభించి విజృంభించి ఉంటుందో, జగత్తు అనేటటువంటి దీర్ఘస్వప్నంలో ఉంటావు. స్ఫురంత్యేతే, దాని నుంచి స్ఫురణ కలిగినట్లయితే స్వర్గమోక్షాది విభ్రమ, స్వర్గము మోక్షము ఇత్యాది విభ్రమములన్నీ కూడా పోతాయి అని చెప్తున్నారు. అద్వైత మకరందం చదువుకున్నాం, 18వ శ్లోకం. నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమీ, నిర్మమో ఇదిగో మమ అయం పిత అయం పుత్ర మమ క్షేత్ర, వీళ్ళందరికీ నేను స్వామి. ఇవన్నీ మమ అహంకారం, అహంకారము మమకారము. నుండే నిర్మమో నిరహంకార, అహం సుఖీ అహం దుఃఖీ, అవన్నీ కూడా పోతాయి, పోవాలి అంటున్నారు భగవత్. అ- అటువంటి వాడు ఏమవుతాడు? అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం. అటువంటి వాళ్ళు మంచి పుట్టుక పుట్టి ఆ తరువాత ఆత్మజ్ఞానులు అవుతారు. ఇక్కడతో ఈనాటి అధ్యయనం ముగించుకుందాము. 15, 16 కారికలు ముగిసినవి. 17వ కారికకు చిన్న అవతారిక వాక్యము, మరికొంచెం విశ్లేషణ అవసరం ఉంది, చెప్పుకుందాం. సర్వే వేదా యత్పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి. ఓం ఇత్యేతత్.